నమస్కారాలు. నా పేరు లోకనాథం సత్యానందం. విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయుడిని. నేను 2021లో రిటైర్ అయ్యాను. తర్వాత సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వాటికి సంబంధించినటువంటి మీటింగ్లకి శ్రీశైలం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి కోటప్పకొండ వెళ్ళాము. దర్శనం చేసుకున్నాము. చేసుకున్న తర్వాత తిరుగుముఖం పట్టేటప్పుడు నేను కూర్చున్నటువంటి ఆటో బోల్తా పడి పెద్ద ప్రమాదం జరిగింది. నాకు అందులో ఎక్కువగా ఈ కుడికాలు ఫ్రాక్చర్ అయ్యి అలాగే తుంటి భాగం కూడా దెబ్బతిని 80% వరకు ఆశ లేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడు నాకు మళ్ళీ రక్షించి అక్కడి నుంచి మా సంఘమిత్రులు బంధువులు అందరూ కలిసి వాడు సహకరించి నాకు విజయవాడ హాస్పిటల్లో తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ జరిగింది 8 మాసాలు. అక్కడ 3 ఆపరేషన్లు అయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్లో ఈ తుంటి మార్పిడి చికిత్స చేయించుకున్నాను. అక్కడ ఒక 2 మాసాలు ఉన్నాను. సుమారు 1 సంవత్సరం అయిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చాను. మేము ఉండేది శ్రీకాకుళం. ఇక్కడ 1 సంవత్సరం అయింది. ఇంకా కోలుకోలేని పరిస్థితిలో మంచం మీద ఎక్కువ సమయం కేటాయిస్తూ తక్కువ సమయం బాగర్తో తిరుగుతూ ఉన్నాను. అయితే నా వ్యాపకాల్లో నేను ఇంతకుముందు ఉపాధ్యాయ వృత్తిగా చేస్తుండేటప్పుడు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్గా కూడా వివిధ విషయాల మీద వ్యాసాలు రాస్తుండేవాడిని పత్రికలకి. సుమారు 150 వరకు వ్యాసాలు ప్రచురించబడ్డాయి. అలాగే కవితలకు సంబంధించిన అర్హతా పత్రాలు కూడా సుమారు 200 వరకు ఉన్నాయి. మరి నాకున్నటువంటి వ్యాపకాల్లో నాకు చదవడం రాయడం అనేది రచనగా ఒక వ్యాపకం ఉంది. కాబట్టి ఆరోగ్యం సహకరించకపోయినా నేను దానిని మిత్రుల సహకారంతో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దాన్నే సత్య క్రియేషన్స్ ఛానల్ అని పెట్టాను. ఇంతవరకు ఒక సుమారు 25 వీడియోలు వాయిస్తో చిత్రాలతో మీ ముందుకి పంపించాను. అలాగే చూసినటువంటి వీక్షకులు కూడా ఆదరించారు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీ ముందుకు నేను నా ముఖాన్ని చూపిస్తున్నాను. అయితే నాలో ఉన్నటువంటి అనేక విషయాలు చదివినవి, సేకరించినవి, సంగ్రహించినవి మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో, నాదైనటువంటి బాణీలో మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో సత్యానందుని స్వాగతాలనే శీర్షికని పెట్టాను. తర్వాత ఇప్పుడు లోకనాథుని మాట అనే శీర్షికతో మీ ముందు కొన్ని పెద్దలు చెప్పినటువంటి విషయాల్ని ఉంచడానికి ప్రయత్నిస్తాను. అలాగే ఈనాటి అంశం సమయస్ఫూర్తి. మనిషికి కావాల్సింది సమయస్ఫూర్తి. ఎందుకంటే చాలా ప్రమాదాల నుంచి మనం దాన్ని తప్పించుకోవచ్చు అటువంటి జ్ఞానాన్ని మనం ఉన్నట్లయితే. ఈ సమయస్ఫూర్తి గురించి మనం చెప్పుకుంటే ముఖ్యంగా అవధాన సరస్వతుల వారికి సాష్టాంగ నమస్కారాలు చేయాలి. వారి యొక్క ధారణ శక్తి, జ్ఞానశక్తి అపూర్వమైనటువంటిది. వాళ్ళు నిజంగా కుంభావ సరస్వతులు. అనేక విషయాలని వాళ్ళు జ్ఞప్తిలో ఉంచుకొని జ్ఞానం చేత వారు చెప్పినటువంటి విషయాల్ని ఇతరులకి వాళ్ళు ఎంతో సమయం తర్వాత వారు చెప్పిన విషయాలు చెప్పడం సాధారణమైనది కాదు. అటువంటి సరస్వతీ పుత్రుల్ని నమస్కరిస్తూ వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని ముక్కల్ని చమత్కారాలుగా మీకు అందజేయాలనే ప్రయత్నం. అందులో ఒకసారి ఒక అవధాని గారు మాట్లాడుతుండగా ఒక పృచ్ఛకుడు లేచి ఒక వింత ప్రశ్న అడిగాడు. ఏమిటది? ఆంజనేయుడు తోక పెద్దదా, ద్రౌపది విడిచిన కోక పెద్దదా అని అడిగాడు. దాంతో అవధాని గారు కొద్దిగా కంగారు పడి తర్వాత తేరుకొని ఎలాగైనా నాకు తికమక పెట్టాలనే ప్రశ్నని చేసినటువంటి పృచ్ఛకుడి సరైన సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, ఆలోచనతో, పరిణతితో, బాబు వాటికంటే నీ ఊహ పెద్దదిరా నాయన అని చెప్పాడు. సభికులందరూ కూడా హర్షధ్వానాలు తెలియజేశారు. అది సమయస్ఫూర్తి అంటే. అలాగే మరో విషయం ఏంటంటే, ఒక ఊరిలో ఒక జ్యోతిష్కుడు శివాలయం దగ్గరికి వచ్చి అందరికీ జ్యోతిష్యం చెప్తున్నాడు. అయితే ఊరిలో వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. ఇందులో ఒక 2 ఆకతాయి కుర్రవాళ్ళు ఈ జ్యోతిష్యుని ఎలాగైనా సరే మనం ముప్పతిప్పలు పెట్టాలన్న ఉద్దేశంతో వెళ్ళి, అయ్యా జ్యోతిష్యుడు గారు, మీరు భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి చెప్తారని విన్నాను, అయితే మీరు చెప్తారా
చెప్తాను నాయనా అన్నాడు. ఈలోగా చేతిలోని ఒక తూనీగని పట్టుకొని అడిగారట ఆ జ్యోతిష్యుడిని, స్వామి, నా చేతిలో ఉన్నటువంటి తూనీగ చస్తుందా బతుకుతుందా అని అడిగాడు. అమ్మ నాయన జ్యోతిష్కుడు కంగారు పడ్డాడు. వీడేదో నాకు ముంచడానికే వచ్చాడు, ఇంతమంది దగ్గర నన్ను అవమానపరచడానికి వచ్చాడు, ఇది ఒకవేళ బతుకుతాదంటే పిడికిల్లో పిసికి చంపేస్తాడు, బతకదు అంటే వదిలేస్తాడు, అంటే నేను ఓడిపోయినట్లు లెక్క. కాబట్టి ఏం చేయాలని ఆలోచించగా అతనికి కూడా ఒక ఆలోచన స్ఫురించింది. ఆ ఆలోచన ఏంటంటే, బాబు మీ ఇద్దరు చాలా తెలివైనలే కానీ దాని యొక్క భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నాయన అని చెప్పాడు. అనేసరికి ఈ ఇద్దరు ఆకతాయిలు కూడా ఆశ్చర్యపోయారు. అమ్మ నాయన జ్యోతిష్కుని తెగులు పెడతామంటే మమ్మల్ని తెగబడి పెట్టాడు కదా అని చెప్పేసి అప్పుడు ఆ విధంగా సమయస్ఫూర్తితో తప్పించుకున్నారు జ్యోతిష్యుడు. ఇక మూడవది ఏంటంటే, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానం అనగానే మనకి కవి పండితులు, భువన విజయం ఇవన్నీ గుర్తొస్తాయి. అలాగే సాహితీ సమరాంగ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఇటు పరాక్రమంలో కూడా అటు పాండిత్యంలో కూడా గొప్ప విశిష్ట వ్యక్తి. అలాగే పండితులు అంటే అతనికి చాలా అభిమానం. పండితులకి రాజులతో సమానమైనటువంటి గౌరవాన్ని అతను ఇచ్చినటువంటి వ్యక్తి. అయితే అటువంటి వ్యక్తి కూడా కొన్నిసార్లు సభలో క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయి. అలాంటి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు వాడికి పెద్ద పెద్ద పాండితులు ఉన్నారు కానీ సమయస్ఫూర్తితో తప్పించుకున్నటువంటి కవీశ్వరుడు చూసుకుంటే మనకి అందరికీ తెలిసినటువంటిది తెనాలి రామలింగుడు. రాజుగారికి ఏదైనా క్లిష్ట పరిస్థితి వచ్చిందంటే వెంటనే తెనాలి రామలింగుడు ఎక్కడ ఉన్నాడో చూస్తారు. ఆయన పాండిత్యమే కాదు, చమత్కారమే కాదు, దానికి పరిష్కార మార్గాన్ని కూడా అతను చక్కగా చెప్పగలడు. అందుచేత ఒకసారి అతని ఆస్థానానికి కూడా ఒక జ్యోతిష్కుడు వచ్చాడు. వచ్చి, నేను కూడా వర్తమాన భూత భవిష్యత్ కాలాలు ఏది జరుగుతుందో చెప్తాను, నన్ను ఓడించేవాడే లేడు, నేను గెలిచినట్లయితే ఒక పందెము, మీరు ఓడిపోయినట్లయితే ఒక పందెం అంటూ రాజుగారి దగ్గర అతని విషయాన్ని వివరించాడు. అప్పుడు రాజుగారు మళ్ళీ గాబరపడ్డారు. పడి తన రాజ్యము ఆస్థానం అవమాన పాలైపోతుందేమో అనే భయంతో తెనాలి రామలింగుని పిల్లండి అంటే తెనాలి రామలింగుడు అని పిలిచారు. వారు వచ్చారు, అడిగి ఏం బాబు చెప్తావా అంటే తప్పకుండా చెప్తాను స్వామి, మీరు ఏది కావాలంటే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుందో నేను చెప్తాను అన్నాడు. అనేసరికి ఓహో అలాగా అని చెప్పి భటులకి ఒక పెద్ద రాయిని తెప్పించాడు, మోయగలిగినంత రాయిని తెప్పించి ఆ రాయి ఎత్తి పట్టుకున్నాడు తెనాలి రామలింగుడు. అప్పుడు జ్యోతిష్కులకి అడిగాడు, ఏమయ్యా జ్యోతిష్కులు, నేను పట్టుకున్నటువంటి రాయిని నీ బుర్ర మీద పెడతానా లేదా భూమి మీద పెడతానా చెప్పవయ్యా అన్నాడు. జ్యోతిష్కుడు కళ్ళు గిరిని తిరిగాయి. ఇదేమినైనా ఇలాగ మనకి ప్రశ్న ఎదురైంది, నేను అవి చెప్తాను ఇవి చెప్తానంటే ఈ చిన్న ప్రశ్న నేను చెప్పలేని పరిస్థితి అయింది. అతనికి కిందన పెట్టమంటే నా బుర్ర మీద పెడతాడు, నా బుర్ర మీద పెట్టమంటే కిందన పెడతాడు అనుకొని, మహాప్రభో మీ గొప్ప రాజ్యం మీది, మీ కవులు గొప్పవారు, నన్ను క్షమించండి, అహంకారంతో నేను ఈ రకమైనటువంటి ఇది చేశాను, నన్ను మన్నించండి అనడంతోనే అతను తోకముడిచి వెళ్ళిపోయాడు. తెనాలి రామలింగుని యొక్క సమయస్ఫూర్తిని శ్రీకృష్ణదేవరాయలు ఎంతగానో మెచ్చుకున్నారు. సభలో అందరూ కూడా హర్షించారు. కాబట్టి ఇలాంటి విషయాలు, సమయస్ఫూర్తి మనిషికి చాలా అవసరం. నాకు తెలిసిన విషయాల్ని మీకు విన్నవించుకున్నాను, తప్పులుంటూ క్షమించండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.